కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. కృష్ణపట్నం మినహా ఏపీలోని అన్ని ఓడర్ రేవుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది. ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య శనివారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. దాని ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఏపీ వ్యాప్తంగా 5 రోజులు వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. కృష్ణపట్నం మినహా ఏపీలోని అన్ని ఓడర్ రేవుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనంతో పాటుగా ఈ వ్యవస్థ దక్షిణ దిశకు వంగి ఉన్నది. 24 గంటల లోపల వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలైన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొద్ది అవల వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలున్నప్పటికీ ఈ రోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. రైట్, బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం కాస్త మరింత తీవ్రంగా బలపడినట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. ఇది ప్రస్తుతం పశ్చిమ దిశగా కదులుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది వాయుగుండంగా రేపటికైతే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రాగల 5 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అయితే తెలియజేస్తుంది. అదేవిధంగా వచ్చే 24 గంటల్లో కూడా కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఈ రోజు అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇదే నేపథ్యంలో రేపు కూడా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాతో పాటు ఏలూరు, పశ్చిమ గోదావరి